హలో గైస్, అయితే మరి ఎన్టీఆర్ అన్నట్టు నాకు చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు నేను పెద్దగా చూడను, కానీ ఏమో త్రిబుల్ ఆర్లో నాకు సెకండ్ హీరోగా సైడ్ క్యారెక్టర్గా చాలా మంచి యాక్టింగ్ చేశాడు యాక్చువల్లీ. తప్పకుండా అంతా మీ అభిమానం, మీ బ్లెస్సింగ్స్. సో చరణ్ అన్న లాంటి మెయిన్ హీరో ఉన్నా సరే చరణ్ అన్నకి మంచి సపోర్టింగ్ ఇచ్చి థ్యాంక్ యూ చక్కన్న. ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు, మీరు కట్టబోయే ఒక రామసేతు నిర్మాణంలో ఒక ఉడతలాగా నాకు కూడా అవకాశాన్ని కలిగించారు. సో త్రిబుల్ ఆర్ సినిమాలో నాకు నచ్చింది తారక్ అన్న యాక్టింగ్ అంతా కూడా. మళ్ళీ వార్ 2లో కూడా మీరు చూసారు, విలన్ క్యారెక్టర్ చేశాడు. మొన్న కూడా తలకి దెబ్బ తగిలిందని చెప్పావు. జెమినీలో మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాను రాజమౌళి గారు పక్కన కూర్చుని. అదేనండి, సింహాద్రి సినిమా అప్పుడు తగిలిందండి తల. అక్కడ కూడా బాగుంది. సో మరి ఈ రకంగా కొన్ని సినిమాల్లో నాకైతే ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. మరి రీసెంట్గా డ్రాగన్ ఫిలిము మన ప్రశాంత్ నీల్తో కన్ఫర్మ్ అయింది. యాక్చువల్లీ దానికి సంబంధించిన ఒక గ్లింప్స్ మే 20వ తేదీన వస్తుందన్నమాట. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, రిక్వెస్ట్ అంటే నాదేం పెద్ద పట్టించుకోరు, బట్ ఒపీనియన్ మే 20వ తేదీ కాకుండా ఇంకెప్పుడో రిలీజ్ చేసుకుంటే బెస్ట్ ఏమో అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే 18న పెద్దలని ట్రైలర్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఇన్స్టా పేజ్, ప్రతి ట్విట్టర్ పేజ్ ఎక్కడ చూసినా పెద్ద హైపు, పెద్ద మేనియా. ఈ సునామీలో డ్రాగన్ ఫిలిం దానికి సంబంధించిన టీజర్ తారక్ బర్త్డేకి వస్తుంది. ఆ టీజర్ మాత్రం ఖచ్చితంగా కొట్టుకుపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పెద్ద లాంటి ఒక ఇంటర్నేషనల్ ఫిలిము, సో మరి డ్రాగన్ లాంటి ఒక రీజనల్ ఫిలిము ఖచ్చితంగా తొక్కేస్తుంది. మళ్ళీ తారక్ అన్న ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినారు, అనవసరంగా రిలీజ్ చేస్తున్నారు ఈ టైంలో అని చెప్పి. అట్లీస్ట్ ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేసి వదిలేసినా బాగున్నాయేమో అని చెప్పి వాళ్ళు కూడా అదే ఒపీనియన్తో ఉన్నారు. మనకు అవసరమా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ప్రశాంత్ నీల్కి ఏంటంటే జ్యూస్ అయిపోయింది. కేజీఎఫ్ పార్ట్ 1 అది కూడా ఫస్ట్ హాఫ్లో అక్కడ వరకే కొంచెం బాగుంటుంది డైరెక్షన్ అంతా కూడా. సెకండ్ హాఫ్ కూడా ఛత్రపతి బ్యాక్డ్రాప్ని కాపీ చేసినట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ పార్ట్ 2 మన కేజీఎఫ్ పార్ట్ 2 ఉంటుంది. అందులో కూడా బిజినెస్ మ్యాన్ ఎన్ని సినిమాలు మిక్సప్ చేసి మళ్ళీ చూపించినట్టు అనిపిస్తుంది. ఈవెన్ మొన్న వచ్చిన సలార్ కూడా, అది కూడా ఛత్రపతి సినిమాని మళ్ళీ ఒక రిఫరెన్స్ తీసుకుని చూపించినట్టు అనిపించింది నాకు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పెద్ద కొత్తగా ఏం నాకు లేదు. యాజ్ యూజువల్ ఒక రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ అంతే. దానికి ఇంతకు మించి ఇంకా ఎలివేషన్ చేయడానికి ఏం లేదు. కానీ ప్రశాంత్ నీల్కి కొంచెం హైప్ ఉంది కంపేర్ చేసుకుంటే. ఒక బుచ్చిబాబు లాంటి ఒక యావరేజ్ డైరెక్టర్, ఐ మీన్ అసలు హైప్ లేని డైరెక్టర్, అలాంటి డైరెక్టర్ని పెట్టుకొని రామ్ చరణ్ అనే ఒక పేరు తప్ప ఆ సినిమాలో ఏమీ తెలియదు. బట్ ఆ పెద్ద అనే సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో ఆ రకంగా డ్రాగన్ ఫిలిము, అసలు డ్రాగన్ ఏంటి నాకైతే అసలు నచ్చలేదు. ఆ టైటిలే నచ్చలేదు. సో ఓకే, మన తారక్ అన్న పర్సనాలిటీకి సంబంధించినట్టు పెడితే బాగున్నాయేమో. మేబీ వాళ్ళ తాలూకా మరి ఏం ప్లాన్స్ ఉన్నాయో తెలియదు. మరి ఏదో కొంచెం హైప్ ట్వీట్స్ కూడా వేస్తున్నారు, ఎపోకలిప్స్ అని చెప్పి. ఎపోకలిప్స్ అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ వరల్డ్ అంటే ప్రపంచం అంతమైపోద్దంట ఆ టీజర్ చూసి. నాకైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇట్స్ ఓకే గైస్, వాళ్ళు ఏదో మరి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తాన్ని పెద్ద ఓవర్టేక్ చేసుకుంది. ఎక్కడ మీరు ఎన్టీఆర్ కానీ ఆయనకి సంబంధించిన పోస్టులు కానీ, అసలు డ్రాగన్ అనే ఒక ఫిలిం టీజర్ వస్తుందని కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ ఇప్పుడు వీడియోలు చేయడం వల్ల మేబీ కొంతమంది తెలుస్తుందేమో, చాలామంది తెలియదు. సో ఆ మాదిరిగా మరి తారక్ కన్నా ఇంకొక టైంలో వచ్చి ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.